Hi friends, welcome to my channel. అసలు విషయానికి వద్దాం. నేను ఈ వీడియోను పరిశోధన ప్రయోజనాల కోసం మరియు భవిష్యత్తు తరాల ప్రయోజనం కోసం తయారు చేస్తున్నాను. ఇది ఎవరి నమ్మకాలను దెబ్బతీయడం లేదా ఎవరిని ఏ విధంగానూ అగౌరవపరచడం కాదు. ఇది జీవిత చక్రాల అన్వేషణ మరియు ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసం చేసిన ప్రయత్నం. భారతదేశ స్వాతంత్ర్యం సాధించడానికి శివాజీ 3 సార్లు పునర్జన్మ పొందాడని నమ్మే ఒక యోగి అనుభవాన్ని ఈ రోజు నేను పంచుకోవాలనుకుంటున్నాను. నేను దీనిని 4 భాగాలుగా వివరిస్తాను. ఒక దట్టమైన అడవి మధ్యలో ఒక యోగి విశ్వం నుండి జ్ఞానాన్ని కోరుతూ లోతైన ధ్యానంలో కూర్చున్నాడు. యోగి తన గత, వర్తమాన మరియు భవిష్యత్తు జీవితాల దర్శనాలను అనుభవిస్తాడు. 1630 సంవత్సరంలో షాహాజీకి ఒక బిడ్డ జన్మించాడు, భోన్స్లే మరియు జిజాబాయి. ఈ బిడ్డ శక్తివంతమైన మొఘల్ సామ్రాజ్యాన్ని సవాలు చేసి హిందవిని స్థాపించాలని నిర్ణయించబడ్డాడు. స్వరాజ్యం. కొండదేవ్ మార్గదర్శకత్వంలో శివాజీ నైపుణ్యం కలిగిన నాయకుడిగా ఎదిగాడు. స్వరాజ్యం గురించి అతని కల సాకారం కావడం ప్రారంభమైంది. శివాజీ భవానీ మాత విగ్రహం ముందు ప్రార్థనలో లోతుగా నిలబడ్డాడు. బయట ఉరుములు గర్జించాయి మరియు దేవత దివ్య వైభవంలో కనిపించింది. భవానీ దేవి శివాజీని తన ఖడ్గాన్ని ఆశీర్వదించి దానిని ధైర్యంగా, నీతిగా ప్రయోగించమని ఆదేశించింది. శివాజీ పరాక్రమం చాలా దూరం వ్యాపించింది. అతని శక్తికి కోట తర్వాత కోట పడిపోయింది. ఛత్రపతిగా అతని పట్టాభిషేకం స్వరాజ్యం యొక్క పెరుగుదలను సూచిస్తుంది. విజయోత్సాహంతో శివాజీ మహారాజ్ తన బలమైన కోట అయిన రాయ్గఢ్ కోటకు తిరిగి వచ్చాడు. కానీ విధికి వేరే ప్రణాళికలు ఉన్నాయి. శివాజీ ఆరోగ్యం క్షీణించడంతో ఒక దుష్ట కుట్ర బయటపడింది. ఒక ద్రోహి నీడల్లోకి చొరబడి ఆ గొప్ప యోధుడికి విషం ఇచ్చాడు. తన తుది శ్వాస విడిచేటప్పుడు శివాజీ తన చివరి కోరికను వ్యక్తం చేశాడు: భారత మాత స్వేచ్ఛగా ఉండటం మరియు స్వతంత్ర భూమిలో దేవాలయాలు అభివృద్ధి చెందడం చూడటం. అంతకుముందు మరణించిన తన మొదటి భార్య సాయి బాను గుర్తు చేసుకుంటూ అతను జై భవానీ అని పలికాడు. శివాజీ తన శరీరాన్ని విడిచిపెట్టాడు, కానీ అతని ఆత్మ తన లక్ష్యాన్ని కొనసాగించడానికి మరొక రూపాన్ని తీసుకుంది. అతను రాణి రష్మోనిగా పునర్జన్మ పొందాడు. 1793లో రాణి రష్మోని బెంగాల్లోని ఒక నిరాడంబరమైన కుటుంబంలో జన్మించింది. ఆమె పదునైన మనస్సు మరియు దృఢ సంకల్పం చిన్నప్పటి నుండే ప్రకాశించాయి. రష్మోని బాబును వివాహం చేసుకున్నాడు. కోల్కతాలోని జాన్బజార్కు చెందిన రాజచంద్ర దాస్ మార్హ్ 11 ఏళ్ల వయసులో సంపన్న మహిష్య జమీందార్ కుటుంబానికి చెందినది. ఒక రాత్రి విగ్రహం నుండి ఒక దివ్య కాంతి ప్రసరించింది మరియు కాళీదేవి మాత రష్మోని ముందు ప్రత్యక్షమై ఆమె చేతుల్లో ఒక పవిత్ర విగ్రహాన్ని ఉంచింది. రాణి రష్మోని తన సంపద మరియు శక్తిని అందరికీ ఆధ్యాత్మిక స్వర్గధామమైన ఐకానిక్ దక్షిణేశ్వర్ కాళీ ఆలయాన్ని నిర్మించడానికి అంకితం చేసింది. రాణి రష్మోని ధైర్యంగా ప్రతిఘటించింది, స్థానిక పడవ నడిపేవారు మరియు రైతుల హక్కులను కాపాడింది. ఒక రోజు రాణి రష్మోని ఆలయంలో లోతైన ఆలోచనలో కూర్చున్నప్పుడు రామకృష్ణ పరమహంస ఆమెను సమీపించి 3 సార్లు కొట్టాడు. ఆమె అవగాహనతో ఊపిరి పీల్చుకుంది. ఒక దైవిక మేల్కొలుపు సంభవించింది. 1861లో రాణి రష్మోని భక్తి, ధైర్యం మరియు సేవ యొక్క వారసత్వాన్ని వదిలి మరణించారు. ఆమె చివరి కోరిక బ్రిటిష్ పాలన పతనం చూడటమే. రాణి రష్మోని తన శరీరాన్ని విడిచిపెట్టింది, కానీ ఆమె ఆత్మ మరొక రూపాన్ని తీసుకుంది. ఆమె ఆల్బర్ట్ ఐన్స్టీన్గా పునర్జన్మ పొంది 1879లో జన్మించిన యువ ఆల్బర్ట్ ఐన్స్టీన్ చిన్నప్పటి నుండే ఉత్సుకతను ప్రదర్శించాడు. దిక్సూచి సూదిని చూడగానే అతనికి కనిపించని శక్తుల పట్ల ఆకర్షణ కలిగింది. 1905లో ఐన్స్టీన్ 4 సంచలనాత్మక పత్రాలను ప్రచురించాడు. వాటిలో అతని ప్రసిద్ధ సమీకరణం E=mc² కూడా ఉంది. అతని సాపేక్షత సిద్ధాంతం ఆధునిక శాస్త్రాన్ని పునర్నిర్మించింది. లోతైన ఆలోచనలో ఐన్స్టీన్ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి. రూజ్వెల్ట్కు ఒక లేఖ రాశాడు. అణు సాంకేతికతలో నాజీల పురోగతి గురించి అమెరికాను హెచ్చరించాడు. ఐన్స్టీన్ సమీకరణం అణు బాంబు తయారీకి పునాది రాయిగా మారింది, అయితే ఆయన దానిని యుద్ధానికి ఉద్దేశించలేదు. హిరోషిమా, జపాన్, ఆగస్టు 6, 1945. ఒక కళ్ళు చెదిరే మెరుపు. పుట్టగొడుగుల మేఘం పైకి లేచింది. నిశ్శబ్దం అనుసరిస్తుంది. తరువాత ఏడుపులు ప్రతిధ్వనిస్తాయి. బాంబు హిరోషిమాను నాశనం చేసింది మరియు 3 రోజుల తరువాత నాగసాకి. వేలాది మంది మరణించారు. ప్రపంచం ఎప్పటికీ ఒకేలా ఉండదు. ఈ యుద్ధం బ్రిటన్ వనరులను హరించివేసి దాని వలస ఆధిపత్యాన్ని బలహీనపరిచింది. 1947లో భారతదేశం చివరకు స్వాతంత్ర్యం సాధించింది.
1954 ఐన్స్టీన్ ఐన్స్టీన్ ఇలా అన్నాడు, నా ఆవిష్కరణను వారు ఇంత విధ్వంసం కోసం ఉపయోగిస్తారని నాకు తెలిసి ఉంటే నేను ఆ లేఖను ఎప్పటికీ రాయలేదు. 1955లో ఆల్బర్ట్ ఐన్స్టీన్ తీవ్ర బాధతో మరణించాడు. తన చివరి మాటలు ఇలా అన్నాడు, నేను నా విధిని అర్థం చేసుకోలేకపోయాను మరియు నియంత్రించలేకపోయాను. అతని ఆవిష్కరణలు విశ్వం గురించి మన అవగాహనను శాశ్వతంగా మార్చే వారసత్వాన్ని మిగిల్చాయి. అతని జ్ఞానం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంది. వర్తమానం 2025 సంవత్సరాలుగా సాధువు ప్రపంచం నుండి విడిపోయి నిశ్శబ్ద తపస్సులో ఉన్నాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. భారతదేశ దేవాలయాల నుండి స్వాతంత్ర్య గాలి ప్రవహించినప్పుడు సాధువు ఆత్మ స్వేచ్ఛగా మరియు ఆనందంగా భావించింది. ఇప్పుడు ఒక ప్రశ్న, గత జన్మలో ఛత్రపతి శివాజీ ఎవరు మరియు ఆధ్యాత్మిక భారతదేశంతో దాని సంబంధం ఏమిటి? భారతదేశాన్ని మొఘలులు మరియు బ్రిటిష్ వారు కొంతకాలం ఎందుకు పరిపాలించారు? నా తదుపరి వీడియోలో దీనిని తెలుసుకుందాం.